దగ్గర ఇలా కస్టమర్లు ఎగబడటానికి కారణం అది టేస్ట్ తీసుకుని బాగుడికి. బాబాయ్ ఎప్పుడు చూడు మీరే తింటారా, మీరే తినండి అని కామెంట్స్లో బాగా దుబ్బేస్తున్నారు. సరే మీరు కూడా చేసుకుంటాకు ఒక బిర్యానీ రెసిపీ అయితే మేము ముందు తెస్తున్నాము. ఈ బిర్యానీ అయితే చాలా ఫేమస్. బటర్ బిర్యానీ, బటర్ కలిపి చేస్తారు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇది వచ్చి మన ఊళ్ళో ఈనాడు గ్రాండ్ అనమాట. కొల్లూరు నియర్ తెనాలి దగ్గర ఉంటుంది. ఈరోజు మన కొల్లూరులో ఉన్న ఈనాడు గ్రాండ్ రెస్టారెంట్కి వచ్చాము. మేకింగ్ అండ్ టేస్ట్ చూద్దాం పదండి. టైం 11:45 అయింది. అప్పుడే జనాలు చూసి అంత క్రౌడ్ అయిపోయారు. ఇంకా లోపల ఇలా కూర్చుంటాకు ఉంటుంది. మనం డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి మేకింగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి. 120 గ్రాములు ఉంటుంది మొక్క వచ్చి ఒక్కొక్కటి. ఓన్లీ కింద పార్ట్ వరకే కొడతాం, చెస్ట్ వేయం మేము. మా బిర్యానీ టేస్ట్ ఏంటంటే బొనుకే ఎక్కువ ఉండేది, దాంట్లో ఆ మీట్ బాగుండేది టేస్ట్కి. కళ్ళుప్పు, అల్లం పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, హోమ్ మేడ్ కారం, ఇది బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా రెండు మిక్సింగ్ ఉంది. బటర్, ఇది ఆయిల్, నెయ్యి రెండు కలిపి ఉన్నాయి. నిమ్మకాయ రసం. దీన్ని 1/2 అవర్ బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. 1 అవర్ 1/2 అవర్ మినిమం. బాగా ముక్కలు కలవాల, ముక్కలకి మసాలా పట్టాలా. మసాలా మనం విడిగా పట్టుకుంటాం. ఇది గరం మసాలా బిర్యానీకి వాడతాం, బిర్యానీకి ఓన్లీ. పెరుగు మాత్రం ఇప్పుడే వేయకూడదు. పెరుగు వేసిన కాడి నుంచి ముక్కకు ఉప్పు పట్టకపోవటం అలా జరుగుతూ ఉండేది. బాగా 1/2 అవర్ మ్యాగ్నేట్ అయిన తర్వాత పెరుగు వేసుకోవాలి. బటర్ వేయటం వల్ల ఏంటంటే ముక్క సాఫ్ట్, డైజెషన్ కానీ, సాఫ్ట్నెస్ కానీ, స్మూత్గా తిన్నప్పుడు ఫ్లేవర్ కానీ. నెయ్యి కంటే బటర్ వల్ల ఎక్కువ వచ్చింది. ఆల్రెడీ మ్యాగ్నేట్ అయిన తర్వాత బాయిల్ అవుతే బటర్లో ఫ్లేవర్ ఎక్కువ ఉండేది నెయ్యి కంటే. చూసారు కదా ఎలా ఉందో, రెస్టారెంట్ వస్తున్నా దీంట్లో అలా బటర్ వేయడం. ఇప్పుడు మన రెస్టారెంట్కి వెళ్ళినా ఈ విధంగా చేయడం మనం చూసుంటారు. వెళ్ళాం, తిన్నాం, వచ్చామంతే. కానీ దాని వెనకాల ఎలా ఎంత కష్టం ఉంటుందో ఈ విధంగా చేసి చూస్తే కానీ మనకు అర్థమైంది. దీన్ని నేతి బిర్యానీ అంటాం కన్నా బటర్ బిర్యానీ అంటే బెటర్. ఎందుకంటే బటర్ కూడా కలిపారు కాబట్టి స్మెల్కి మనకు వాసన తిరిగిపోతుంది. పెరుగు, పుల్లడి పెరుగు. ఇది ఒకరోజు ముందే బయట పెట్టుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టాం. కొంచెం పులుపు ఎక్కాలని బయట పెట్టుకున్నాం. 1/2 అవర్ తర్వాత పెరుగు వేసుకున్నాం. ముందే మనం పెరుగు వేసి కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలకి ఉప్పు పట్టదు, మసాలా పట్టదు కాబట్టి 1/2 అవర్ తర్వాత వేసుకున్నాం. మళ్ళీ ఇంకో 1/2 అవర్ పెరుగు వేసిన తర్వాత మ్యాగ్నేట్ అవుతూ ఉండేది. ఇక్కడ 12 కిలోల చికెన్, 12 కిలోల రైస్, 12 కిలోల చికెన్, 30 లీటర్ల వాటర్ పెట్టుకున్నాం ఎసరికి దమ్ముకి. జాపత్రి వేసాను, సాజీరా వేసాను. ఇవన్నీ ఇంపోర్టెడ్. కంపల్సరీ మేము బాక్స్లో పెట్టుకుంటాం, విడిగా ఉంచాం ఈ ఫ్లేవర్ పోయిద్దని. లవంగాయలు, యాలకులు, స్టార్ పువ్వు అంటారు, అనాస అంటారు. అల్లం పేస్టు మనం ఎప్పుడప్పటికి ఫ్రెష్గా పట్టుకుంటాం, ఏ రోజు ఆ రోజు. ఆయిల్, రైస్ విడిగా పొడిలాడటానికి ఆయిల్. మేము సాల్ట్ వాడడం, ఓన్లీ రా సాల్ట్ వరకే వాడతాం. రా సాల్ట్లో టేస్ట్ బాగుండిద్ది. నిమ్మకాయ రసం, పన్నెండు కిలోల రైస్. అది 12 కిలో రైస్ వాటర్ బాయిల్ అయిన తర్వాత వేసుకోవాలి, ముందు వేసుకుంటాం. కానీ రైస్ కూడా మినిమం 1 అవర్ మినిమం నానబెట్టుకోవాలి, 2 టైమ్స్ కడుక్కొని. వాటర్లో కొత్తిమీర వేయలేదు, ఎందుకంటే ఫ్లేవర్ అంతా పోయిద్దని. రైస్ వేసిన తర్వాత వేస్తున్నాను, ఫ్లేవర్ ఎక్కువగా ఉండేది. పడతాను, వేరేదేమి వాడను. రోజు వాటర్ ఎందుకు వాడదాం అంటే స్మెల్ కోసం. బిర్యానీ స్మెల్తో పాటు రోజు వాటర్ కూడా కొంచెం యాడ్ అవుతుంది, అప్పుడు ఆ ఫ్లేవర్ అరోమా బాగుంటుంది. రైస్ 70% కుక్ అవ్వాలి. 75% అంటే స్టెప్స్గా వేస్తాం మనం, 3 టైమ్స్ స్టెప్స్గా వేస్తాం. మినిమం 75%, నెక్స్ట్ 80%, తర్వాత 85%. దమ్ములో పెట్టిన తర్వాత 99% కుక్ అయిపోయింది. 75% బాయిల్ అయింది.
రైస్ ముట్టుకున్న పలుకు తగలకూడదు మనకి మెయిన్. ఫస్ట్ లేయర్ వేసుకుంటున్నాం. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటూ ఉంటాం. బ్రౌన్ ఆనియన్ 85% కుక్ అయింది ఈ రైస్. ఈ బ్రౌన్ ఆనియన్ వేయించిన ఆయిల్ ఈ రెండే వాడతాం మనం. ఆ ఆయిల్ పారేసుకోకూడదు. బ్రౌన్ ఆనియన్ వేసుకున్న ఆయిల్ బిర్యానీకే వాడుకోవాలి. మిల్క్ రైస్ సాఫ్ట్నెస్ స్మూత్గా ఉండింది. రైస్ తినడానికి మన దగ్గర ఇలా కస్టమర్లు ఎగబడటానికి కారణం రైస్ సాఫ్ట్నెస్ కోసం. నెక్స్ట్ ముక్క కూడా హెవీ కుక్ అవుతుంది. పాల వల్ల డైజెషన్కి ఇబ్బంది ఉండదు. మంట అనిపించదు కడుపులో. ఓన్లీ మనం వాడే మసాలా, మనం పట్టుకున్న మసాలా వాడుతున్నాం. మనం బయట నుంచి ఏం వాడడం. చూసారు కదా, నేను బిర్యానీలో అయితే ఫస్ట్ టైం చూడడం ఇలా పాలు పోయడం, పాలు పోసి ఉండడం. క్లాత్ ఎందుకు పెడుతున్నామంటే దమ్ము తొందరగా అవుతుంది. ఆవిరి వల్ల రైసు మనం 75, 80 వేసుకున్నాం కాబట్టి ఆ రైస్ సేమ్ ఒకేలాగా కుక్ అవుతుంది. ఇది బిర్యానీ మొత్తం చేయడానికి ఎంతసేపు పడుతుంది? ఇది దమ్ము పెట్టిన కాడి నుంచి కింద దీనికి మంట పెట్టిన కాడి నుంచి రైస్ ఐటమ్ కానీ ఇది కానీ మినిమం 25 minutesలో బిర్యానీ రెడీ అయితే 18 minutes 20 minutes ఫుల్ హై ఫ్లేమ్లో పెడతాం. 5 minutes కానీ 7 minutes కానీ స్లో ఫ్లేమ్లో పెడతాం. మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మన బాబాయ్ అయితే దీని టేస్ట్ చూసి రివ్యూ చెప్పడానికి రెడీగా ఉన్నాడన్నమాట. మీరు కూడా ఫుల్ వీడియో చూడండి. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పటిదాకా మనం తయారు చేసిన బిర్యానీ ఇది. దీని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం రండి. అది టేస్ట్ పీస్ కూడా బాగా ఉడికింది. అన్నా మీ పేరు? వైపోతరాజు. ఇక్కడ స్టార్ట్ ఎలా అయిందండి బిజినెస్? 25 years. 2 years అవుతుందా? ఎలా ఉంది? మా బిజినెస్ ఫుల్ గా ఉంటుంది, బాగుంటది. అట్లాగే మా చూసే సబ్స్క్రైబర్లకి మీ అడ్రస్ చూస్తారా ఇక్కడ హోటల్ని? కొల్లూరు సెంటర్, కాలేజీ రోడ్ మార్కెట్ దగ్గర. ఈనాడు గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఏముంటాయి అన్న? చికెన్ దమ్ బిర్యానీ, బోన్లెస్ బిర్యానీ, బోన్స్ బిర్యానీ, చికెన్ లాలీపాప్, వింగ్స్, దమ్ బిర్యానీ స్పెషల్ బాగుంటుంది. ఆల్ ఐటమ్స్ 65, చిల్లీ చికెన్ అన్ని. ఉదయం 11 నుంచి రాత్రి 11 దాకా నీట్గానండి. ఇలా ఫంక్షన్ క్యాటరింగ్ ఏమైనా చేస్తారా? రోజుకు 2-3 చేస్తాం. మినిమం ఎంతమందికి? 100 మందికి ఉంటుందా లేదా ఎంతమంది చేస్తారా? ఎంతమంది చేస్తాం. మినిమం 50 మంది కాడి నుంచి 1000 మందికి, 2000 మందికి. థ్యాంక్ యూ అన్న. ఇంత బిజీలో కూడా మాకు ఇంత వీడియో తీసి వచ్చినందుకు. ఓకే. మీకు మీలో ఏదైనా క్యాటరింగ్ అయినా కావాల్సి కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి చెప్పండి అమ్మాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.